ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం ప్రస్తుతం కూటమిని కుదిపేస్తుంది. టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని చేసిన వ్యాఖ్యలు అంతర్గతంగానే కాకుండా బహిరంగంగా కూడా వివాదానికి దారితీశాయి. అంతేకాదు మరుసటి రోజే అదే ఉమామహేశ్వరరావు కేంద్రంగా బార్ యజమాని చేసిన సెల్ఫీ వీడియో మరింత దుమారం రేపింది. బార్లకు టెండర్లు దరఖాస్తు చేసేందుకు వస్తే తనను అడ్డుకున్నారని, ఎమ్మెల్యే ఉమాని కలిసి రావాలని అధికారులు చెబుతున్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ రెండు వ్యవహారాలు కూడా కూటమిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొచ్చాయి. దీంతో ఎవరి బోండా ఉమా, ఏంటి ఆయన పరిస్థితి అనేది ఆసక్తికరంగా మారింది. స్టీల్ గిన్నెలు తయారు చేసే పరిశ్రమ పెట్టుకున్న వ్యాపారవేత్తగా ఎదిగిన బోండా ఉమా 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన విజయవాడ సెంట్రల్పై దృష్టి పెట్టి 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఆది నుంచి కూడా ఆయన వివాదాలకు కేంద్రంగా నిలిచారనే వాదన సొంత పార్టీలోనే కొందరి నుంచి వినిపిస్తూ ఉంటుంది. తొలినాళ్లలోనే మంత్రి పదవి ఆశించారు, అయితే అది దక్కలేదు. దీంతో అసెంబ్లీలో విపక్ష వైసీపీని అప్పట్లో టార్గెట్ చేసుకునే కొడాలని నాని సహా ఇతరులపై నా కొడక చేతులు ఇరిచేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సభలోనే ఉన్న చంద్రబాబు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగిస్తామని హామీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక 2019లో ఓడిపోయిన గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక పారిశ్రామికంగా తన వాటాదారున హత్యకు గురైన సంఘటనలో సైతం తొలినాళ్ళలో ఆయన పేరు కూడా వినిపించడం గమనార్హం. అదే సమయంలో మాజీ సైనికుడు భూముల్ని ఆక్రమించుకున్నారన్న కేసు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే కూటమి కారణంగా తనకు మంత్రి పదవి దక్కలేదన్న ప్రస్తుతం ఆయన వేధిస్తున్న విషయం. అయితే చంద్రబాబు ఆయనకు విప్ హోదా ఇచ్చారు, అయినప్పటికీ తనకు మంత్రి పదవి దక్కలేదని, ఇది కూటమి కారణంగా దక్కలేదనేది ఆయన వేధిస్తోంది. ఆయన మనసు మాత్రం మంత్రిపేట చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మాజీ అధికారి పనబాక కృష్ణయ్యపై విమర్శలు చేస్తూ తన బాణాలను ఏకంగా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్పై దూసుకుపోయేలా చేసే వివాదాలకు కేంద్రంగా మారారు. తన శాఖను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని, పవన్కు బాధ్యత లేదా అంటూ ఆయన సభలోనే నిలదీశారు. ఇక మర్నాడే బార్ యజమాని పెట్టిన సెల్ఫీ వీడియో మరింత దుమారం రేపింది. మరి ఇలాంటి నాయకులకు చంద్రబాబు తనదైన శైలిలో ముక్కుతాడు వేయకపోతే మున్ముందు కూటమిలో చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లే విమర్శిస్తున్నారు.